అందరికీ గుడ్ మార్నింగ్ అండి. వేసవికాలం ఇంకా అయిపోవచ్చింది. ఇంకా 2-3 రోజుల్లో వర్షాకాలం అనేది స్టార్ట్ అవుతుంది. సో స్టార్ట్ అవుతున్నటువంటి ఈ వర్షాకాలంలో మనకి వెజిటబుల్స్ అనేవి అందుబాటులో ఉండవు. వర్షాలు బాగా పడి వెజిటబుల్స్ తక్కువగా వస్తూ ఉంటాయి, కుళ్ళిపోతూ ఉంటాయి పంటలు అవి కూడా. అలాంటి టైంలో మనకి ఇంట్లో ఉన్నటువంటి అన్ని రకములైనటువంటి కూరగాయలతోటి ఒక రుచికరమైన రైస్ తయారు చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. ఆ రుచికరమైనటువంటి రైస్లోకి కాంబినేషన్గా మనకి ముల్లంగి చాలా రేర్గా దొరుకుతూ ఉంటుంది, కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఆరోగ్యాన్ని కూడా మంచిదే. ఈ యొక్క ముల్లంగితో చేసినటువంటి ఫ్రై, అందున కాంబినేషన్గా మినపపిండితో చేసినటువంటి ఒక ఆవకాయ, ఈ రెండు వెరైటీగా ఉన్నటువంటివి ఈ మిక్స్డ్ వెజిటబుల్ రైస్లోకి తీసుకున్నట్లయితే రాత్రిపూట కానీ డే టైం కానీ మనకి డిన్నర్లో చాలా చాలా బాగుంటుంది, చాలా రుచిగా ఉంటుంది. చూసారా, మన ఇంట్లో ఉన్న కూరగాయలతోటే మనకు అందుబాటులో ఉన్న దాంతోనే మనం ఈ రకంగా డిష్ చేస్తుంది. ఎవరైనా గెస్ట్లు వచ్చినా కూడా ఈ కాంబినేషన్స్తో పెడితే చాలా వెరైటీగా ఉంది, ఎప్పుడూ ఒకటే విధానం కాకుండా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓ చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ టు ఆల్.